హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కల్పన డైలీ బ్లాగ్స్. మీరు ఆల్రెడీ తమిళ్లో చూసా ఉంటారు కదండి, నేను ఏ బ్లౌజ్ డిజైన్ చేస్తున్నానో. ఈరోజు ఆ బ్లౌజ్ ప్యాటర్న్ కటింగ్ వీడియో మీకు పెడుతున్నాను. కటింగ్ వీడియోలోకి వెళ్ళి ముందుగా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. లైనింగ్ని 2 మడతలుగా పెట్టుకొని ఓపెన్స్ ఆపోజిట్ వైపు ఉండేలా పెట్టుకోవాలి, క్లోజ్ మన వైపు ఉండేలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఐరన్ చేసుకోవాలి. మొత్తం ఒక 1/2 ఇంచు ఖర్చుకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని పొడవు ఎంత ఉందో మార్కింగ్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా ఎలా పట్టుకొని మనం బ్లౌజ్ పొడవు మెజర్మెంట్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చింది నాకు. ఈ మార్కింగ్ని ఇలా స్ట్రైట్గా గీసుకోవాలి. ఇప్పుడు 1/2 ఇంచు ఖర్చుకు పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకోవాలి. నడుము హైట్ని మార్కింగ్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్ని తీసుకొని మనకి నడుము ఎంత ఉందో కొలుచుకోవాలి. నాకు 30.5 వచ్చింది. 30.5 4వ భాగం చేసుకోవాలి. 7.6 వచ్చింది. ఈ 7.6ని ఇక్కడ డ్రా చేసుకోవాలి. 1 ఇంచు బ్యాక్ డాట్ కోసం డ్రా చేసుకోవాలి. 2 ఇంచెస్ ఖర్చు డ్రా చేసుకోవాలి. మీ ఇష్టం అండి. 2 ఇంచ్ అయిన పెట్టుకోవచ్చు, 2.5 అయిన పెట్టుకోవచ్చు, 3 ఇంచెస్ అయిన పెట్టుకోవచ్చు. నేను 2 ఇంచెస్ పెట్టుకుంటున్నా. నెక్స్ట్ చెస్ట్ మార్కింగ్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్తో చెస్ట్ లూజ్ తీసుకోవాలి. మనకి చంక డౌన్ నుంచి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంత వచ్చిందో మార్కింగ్ చేసుకోవాలి. బ్లౌజ్ ఎప్పుడు ఫ్రీగా ఉంచుకోవాలి. నాకు 18 వచ్చింది. 18లో సగం 2వ భాగం 9. ఇప్పుడు 9 ఇంచులను ఇలా మార్కింగ్ చేసుకోవాలి. టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నా. ఇప్పుడు నెక్ 3 ఇంచెస్, షోల్డర్ 3 ఇంచెస్. ఇది మీడియం బ్లౌజ్ కదండి, 6 ఇంచెస్ తీసుకుంటే సరిపోద్ది. ఇదే 6 ఇంచులు కూడా ఇక్కడ డ్రా చేస్తున్నాను చంక డౌన్కి. ఇప్పుడు ఇలా స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. ఈ చెస్ట్ లూజ్ అండి, ఇది ఖర్చుకి. ఇప్పుడు 1.5 ఇంచుకి ఇలా డ్రా చేసుకొని ఈ స్కేల్తో ఇలా డ్రా చేసుకోవాలి. మన నడుము లూజ్కి సంకడం సరిపోయిందా లేదా అని ఒకసారి కొలుచుకుందాం. మనకి ఇక్కడ ఎక్కువ వచ్చింది. మనం మార్క్ చేసుకున్నది మన చెస్ట్ లూజ్ 8. ఈ మార్కింగ్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఉండడం వల్ల మనకి మన చెస్ట్ లూజ్ ఇప్పుడు మనం చంక డౌన్ పెంచుకుంటే మన చెస్ట్ లూజ్ ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు మన చంక డౌన్ 1/2 ఇంచు పెంచుకుందాం, 6.5. ఇప్పుడు 6.5కి ఒక మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ నుంచి ఈ గీత దగ్గర నుంచి 1.5 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఎలా వచ్చింది కదండి. ఇప్పుడు చంక డౌన్ మార్కింగ్ చేసుకొని ఒక్కసారి మనం కొలుచుకుందాం. మన నడుము లూజ్కి సరిపోయిందా లేదా అని చూడండి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా సరిపోయింది. నెక్ని డ్రా చేసుకుందాం. ఇక్కడ 3 ఇంచెస్, కిందన కూడా 3 ఇంచెస్.
మనం తీసుకున్న దాన్ని ఒకసారి స్ట్రైట్గా గీత గీసుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడ 3 ఇంచెస్ తీసుకొని ఒక బాక్స్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ డ్రా చేసుకొని మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఈ స్కేల్ పెట్టి ఇలా డ్రా చేసుకోవాలి. స్కాలప్ డిజైన్ కోసం ఒక 1/2 ఇంచు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఎంత వచ్చిందో కొలుసుకుందాం. 4 ఇంచెస్ వచ్చింది. ఈ 4 ఇంచెస్ని బై 3 చేసుకోవాలి. బై 3 చేసుకుంటే 1.3 వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 1.3, ఇక్కడ నుంచి ఇక్కడికి 1.3. ఇలా కట్ వర్క్ షేప్ మనం డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న విధంగా కటింగ్ చేసుకోవాలి. మనం ఇప్పుడు టక్స్ పెట్టుకోవాలి. నీట్గా కట్ చేసుకొని టక్స్ ఇచ్చుకోవాలి. దీని నెక్ కట్ చేసుకోకూడదండి. బక్రమ్ షీట్ మీద డ్రా చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బక్రమ్ షీట్ని తీసుకొని 2 మడతలు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ బక్రమ్ షీట్ పైకి తేల్చి మీడియంలో ఇలా బ్యాక్ పార్ట్ పెట్టుకోవాలి. మనం ఇలా పెట్టడం వల్ల మనం డ్రా చేసిన నెక్ మనకి కనిపిస్తుంది. సేమ్ ఈ మార్కింగ్లు చూసుకుంటూ మనం డ్రా చేసుకోవాలి. మనం లైనింగ్ మీద ఎలా అయితే డ్రా చేసుకున్నామో సేమ్ అలాగే డ్రా చేసుకోవాలి. బక్రమ్ షీట్ ఎక్స్ట్రా 1.5 ఇంచు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బక్రమ్ షీట్ కదలకుండా ఒక బాల్ పిన్ని పెట్టుకొని మనం ఎలాగైతే డ్రా చేసామో అలా కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇలా 2 మడతలు వేసుకొని ఫ్రంట్కి వేద్దాం అనుకుంటున్నాను. అందుకు ఈ బార్డర్ డిజైన్ని కట్ చేసాను. ఇటువైపు బార్డర్ని హ్యాండ్స్కి వదిలేస్తున్నాను. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ ఎప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఈ వీడియోలో కటింగ్ చూసాం కదండి. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియో పోస్ట్ చేస్తాను. మీకు ఈ కటింగ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.